ఒక గొప్ప అవకాశం మీకోసం ఎదురు చూస్తుంది. 10వ తరగతి పూర్తయిన విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాల గొప్ప అవకాశాన్ని అందజేస్తుంది. కొన్ని వసతులతోటి విద్యార్థులకు అందజేయనున్నది. అయితే 2025-26 సంవత్సరంలో ఇంటర్ అడ్మిషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. జూలై 31వ తారీఖు దాకా ఈ ఆఖరి నెలలో వరకు అడ్మిషన్లు అనేవి ప్రతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారు. ఇటీవల విడుదలైనటువంటి 10th సప్లిమెంటరీ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అందులో ఎవరైతే ఉత్తీర్ణత సాధించారో ఆ విద్యార్థులకు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అధికారులు వెల్లడించుతున్నారు. బాగుంది. ఇక్కడ ఫెసిలిటీస్ కానీ ఎలా అనిపిస్తుంది? ఫెసిలిటీస్ అంటే పర్ఫెక్ట్ ఉంది. వెల్ ఫ్యాకల్టీ లెక్చరర్స్, టాప్ లెక్చరర్స్. మాకు ఐపీ పరపరాన్ని రాకుండా, మాకు ఐపీ కోసం అని రాకుండా ఎంసెట్, జేఈ మీన్స్ అడ్వాన్స్ కూడా మేడమ్స్ అందరూ చెప్తారు. సార్స్ అయినా అంటే చాలా వరకు బాగానే చూస్తుంటారు మేడమ్స్ అందరూ. ప్రస్తుతం జేఈ నీట్స్ వాటికి కోచింగ్స్ తీసుకుంటున్నారా? మేమా తీసుకుంటాం. ఇంటికి వెళ్ళాక ఇక్కడ చెప్పేది ఏంటో ఇంటికి వెళ్ళాక తీసుకుంటాం. మీకు ఎలా అనిపిస్తుంది బ్రో ఇక్కడ? ఇక్కడ ఫెసిలిటీస్ కానీ బాగుంది. హనుమకొండ మొత్తం మీద శ్రీ చైతన్య అయినా సరే, నారాయణ సరే, ఇంత ఫ్యాకల్టీ బిల్డింగ్ ఉందా నేను అడుగుతున్నా. ఎందుకంటే గర్ల్స్ హాస్టల్ చాలా వరకు చూసాం మనం. గర్ల్స్ హాస్టల్లో పప్పు అంటారు పెడితే పప్పు జిప్పు ఏమి ఉండదు. అలా మినపప్పు అంటారైనా పప్పే ఉండదు. కర్రీస్ అంటారైనా నీళ్ళే ఉంటుంది. అన్నం అంటారైనా ఉగ్గుడ్డే ఉంటుంది. బాత్రూమ్స్ వస్తుంది దరిద్రంగా ఉంటాయి వాళ్ళ దగ్గర. బాత్రూమ్స్ ఉంటాయి గర్ల్స్ హాస్టల్ అన్నట్టే, కానీ గర్ల్స్ హాస్టల్ ఏంటి దాదాపు అలా బాత్రూమ్స్ డోర్స్ కూడా ఉండేవి. మనం దాదాపు రీల్స్లో చూస్తున్నాం, చాలా వరకు దాంట్లో చూస్తున్నాం. ఇంత ఫ్యాకల్టీ, ఇన్ని క్లాస్ రూమ్స్, ఇంతమందిని మెయింటైన్ చేస్తున్నారంటే ఉండాలి కదండి. బాగుంది. ఓకే, ప్రైవేట్ కాలేజీతో ధీటుగా ఎంసెట్లో మీకు బెస్ట్ ర్యాంక్ వచ్చింది. దీనిపై మీ అభిప్రాయం? ఎంసెట్ పైన దాదాపు మంచి ర్యాంక్ వచ్చిందంటే ఆయన ఒక యాస్పిరెంట్ అయి ఉంటాడు. ఎంసెట్ మీద అంత పట్టుబడి, అంత చదివిన ఇంట్రెస్ట్ మీరే ఏదైనా ఒక మాట మాత్రం వాస్తవమే. చదువు అనేది ఎక్కడ వస్తుంది, కానీ డిసిప్లిన్ ఉన్నప్పుడు డిసిప్లిన్ ఒక చోట కూర్చుంటే చదువు ఆటోమేటిక్గా వస్తుంది. నా ఒపీనియన్ ఏంటిదంటే డిసిప్లిన్, డెడికేషన్ పెడితే మన స్టేట్ ర్యాంక్ రాదు కదా, ఏడికైనా సాధిస్తాం. అంటే దీన్ని ఈ కాలేజ్ అప్రోచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఈ కాలేజ్ అప్రోచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే హనుమకొండ మొత్తం మీద గౌడ్ కాలేజ్ అంటే ఇది బాగుంది. దాదాపు ఏంటిదంటే ఇంకోటి వెల్ ఫ్యాకల్టీస్, బెస్ట్ రూమ్స్ ఉన్నాయి, బెస్ట్ టీచర్స్ ఉన్నారు. దానికన్నా మించి ఇంకా ఫ్యాకల్టీ అంటే ఏముంటుంది? టెస్ట్ పెట్టి చదివిస్తారు, మంచిగా చదువుకోవచ్చు ఇక్కడ. ఇంకా ఎక్కువ ఏంటిదంటే కరికులమే కాకుండా నాన్ కరికులం కూడా యాక్టివిటీస్ మేడమ్స్ అందరు చేపిస్తారు. మేడమ్స్ సార్స్ అందరు కలిసి. అంటే అదర్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? అదర్ యాక్టివిటీస్ అంటే ఏంటిదంటే ఇంతవరకు నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు దాదాపు 17-18 ప్రోగ్రామ్స్ పోయినాం. 18 ప్రోగ్రాంలలో 18 ప్రోగ్రామ్స్ తెలిసినాం మేమే. దాదాపు ఏంటిదంటే మాకు ఓన్లీ కరికులం అనేది స్టడీ అనేది జస్ట్ వే ఆఫ్ కమ్యూనికేషన్ మాత్రమే. స్టడీ అనేది మొత్తం లైఫ్ అయితే కాదు కదా. లైఫ్లో యూజ్ వచ్చేది ఏంటంటే కమ్యూనికేషన్. మనం ఏడి పోయినా బతకగలగాలనేది నేర్పించారు. కాలేజీలో చదవడం ఎలా అనిపిస్తుంది మీకు? యాజ్ కంపేర్ టు బయట అన్ని కాలేజెస్ చూస్తాం కదా, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ కానీ చాలా ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇక్కడ ఫ్రీ అనమాట. అండ్ కల్చరల్ యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్ కూడా అన్నీ నడిపిస్తుంటారు. ఎన్ఎస్ఎస్ కూడా ఉంది ఇక్కడ. ఇంకా కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్, ఇంకా సార్స్ వాళ్ళు కూడా చాలా బాగా చెప్తారు క్లాసెస్. ఫ్యాకల్టీ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఇక్కడ. అండ్ ఎన్సీసీ ట్రైనింగ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ? ఇక్కడ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఉందన్నమాట. ఇక్కడ ఎవరికైతే స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని తీసుకొని డైలీ వీకెండ్స్ అప్పుడు చేపిస్తూ ఉంటారు. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ 2 years తర్వాత ఎన్ఎస్ఎస్ సర్టిఫికేట్ ఇస్తారు. అవి కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. మీకు ఈ కాలేజీ అప్రోచ్ అవ్వాలని ఎవరు చెప్పారు అసలు? అంటే ఈ కాలేజ్ ఈ మధ్యలో కట్టించారు కాబట్టి నార్మల్గా డాడీ సజెస్ట్ చేశారు. ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ కదా, బాగుంటుందో ఉండదో అన్న ఒపీనియన్తో నచ్చాం, కానీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని నేనైతే ఇప్పుడు చెప్పగలను. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఏమంటారు ఐస్ క్లోజ్ చేసుకొని ట్రస్ట్ చేయొచ్చు. ఈ కాలేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్. నా పేరు డి కవిత అండి. నేను బాటనీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ చాలా సఫిషియెంట్గా ఎట్ ఏ టైం ఒకేసారి 100 మెంబర్స్ ఒకేసారి ల్యాబ్ చేసుకునే విధంగా పెద్ద పెద్ద ల్యాబ్ ఎక్విప్మెంట్స్ అంతా కూడా సఫిషియెంట్గా ఉంటాయి మేడం. వాళ్ళకి ప్రతిరోజు మేము ల్యాబ్స్ చేపిస్తూ ఉంటాము. ఈవినింగ్ పీరియడ్స్లో కంపల్సరీ ల్యాబ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు మేడం? నేను యాక్చువల్గా అయితే 2004లో అపాయింట్ అయ్యానండి. నేను రీసెంట్గా కౌన్సిలింగ్లో నేను ఈ కాలేజ్కి వచ్చాను. వచ్చి కూడా 1 year అవుతుందండి.
అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఏమన్నా సఫిషియెంట్గా ఫెసిలిటీస్ అనేవి పెరగడం జరిగిందా మేడం ఇక్కడ? ఆల్రెడీ మేడం ఇది పెద్ద కాలేజీ, ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి ఈ ఇయర్లో నేను వచ్చిన ఇయర్లో అయితే ఏమీ లేదు, కానీ వీళ్ళకి సఫిషియెంట్గా ఉంది మేడం. ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కానీ మెటీరియల్స్ కానివ్వండి అంతా కూడా చాలా సఫిషియెంట్గా ఉన్నాయి. మేడం మీరు ఏ డిపార్ట్మెంట్? నేను ఫిజిక్స్ డిపార్ట్మెంట్ మేడం. నా పేరు జ్యోతిర్మయి. మేము చాలా వరకు ఈ కాలేజ్కి లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో వచ్చాము. అప్పుడు ఉన్నట్టుగానే ఈ ఇయర్ కూడా స్ట్రెంత్ బాగా పెరిగింది. మాకు సైన్స్ ఫ్యాకల్టీ అందరూ సఫిషియెంట్ ఉన్నారు. పిల్లలు కూడా చాలా సెక్షన్ వైజ్గా నడిపిస్తున్నాం, రెగ్యులర్గా వస్తారు, బాగా చదువుతారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది ఇక్కడ కాలేజీలో, దాంతోపాటు స్టాఫ్ కూడా బాగుంటుంది కాబట్టి స్ట్రెంత్ ఇలా ఉంది ఈ కాలేజ్లో. అంటే మొత్తం టోటల్గా ఎంతమంది ఉన్నారు మేడం డిపార్ట్మెంట్లో ఈ పిల్లలు సైన్స్లో ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్ 270 మెంబర్స్ ఉండే ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో 240 అలా ఉండే. ఇప్పుడు కొత్త అడ్మిషన్లు 350 దాటినాయి ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో, బైపీసీలో 100 దాటినాయి. సైన్స్లో అయితే ఇప్పుడు మనకి 3 సెక్షన్లు కాస్త ఈసారి 4 సెక్షన్లు అయ్యేటట్టుంది. దానికి అంటే అనుగుణంగా ఏమన్నా స్టాఫ్ని కూడా తీసుకునే అవకాశం కూడా ఉందని ప్రిన్సిపల్ గారు చెప్పారు. మొన్న వచ్చిన రిజల్ట్స్లో హైయెస్ట్ మార్క్స్ ఎంత మేడం? మొన్న వచ్చిన రిజల్ట్స్లో 991 హైయెస్ట్ మార్క్ అండి ఎంపీసీలో. ఓన్లీ ఫిజిక్స్ అమ్మా? టోటల్ మార్క్స్ 991, ఫిజిక్స్లో 60/60 వచ్చాయి. చాలామంది పిల్లలకు వచ్చాయి. ఫస్ట్ ఇయర్లో కూడా 470 అంటే 470కి 465 మార్క్స్ వచ్చాయి ఫస్ట్ మార్క్. 1000కి సెకండ్ ఇయర్లో 991 వచ్చాయి మార్క్. వీళ్ళకి ల్యాబ్ కానీ అంటే సాంకేతిక పరమైన ల్యాబ్ ఎట్లుంటుంది మేడం? అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయమ్మా, పెద్ద పెద్ద ల్యాబ్స్ 4 ల్యాబ్స్ ఉన్నాయి మాకు ఇక్కడ. పిల్లలందరూ కూడా బ్యాచ్ వైజ్ అకామిడేట్ అయ్యేటట్టుగా ఎక్విప్మెంట్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఈ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్ సార్ మనతోటే ఉన్నారు. సో ఈ కాలేజీకి సంబంధించిన ప్రత్యేకత ఏంటి, సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది సార్ని అడిగి తెలుసుకున్నాం. నా పేరు శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హనుమకొండ. మా కళాశాల ప్రత్యేకతలు అంటే మాకు విద్యార్థులకు సరిపోయేంతగా విశాలమైనటువంటి తరగతులు ఉన్నవి. అదేవిధంగా మంచినీటి వసతి, ఆర్ఓ ప్లాంట్ ఉంది, సరిపోయే టాయిలెట్స్ పిల్లలకు ఉన్నాయి. అదేవిధంగా దానివల్లనే మాకు ఇప్పుడు సుమారుగా మాకు 1500 స్ట్రెంత్ ఉన్నది. ఇది మనకు రాష్ట్రంలోనే ఉత్తమమైనటువంటి అడ్మిషన్ సంఖ్యగా చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి మా కళాశాల లోపల చూసినట్లయితే ప్రత్యేకమైనటువంటి ల్యాబొరేటరీ సౌకర్యాలనే 4 బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి పూర్తి పరికరాలతో కూడినటువంటి ల్యాబొరేటరీస్ ఉన్నాయి. అదేవిధంగా రెఫరెన్స్ బుక్స్తో కూడినటువంటి ఒక విశాలమైనటువంటి లైబ్రరీ కూడా ఉన్నది. విద్యార్థులు చదువుకోవడానికి అనుగుణంగా అక్కడ రీడింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈ సంవత్సరము మా గౌరవ కమిషనర్ డైరెక్టర్ గారు కొత్తగా మాకు ఖాన్ అకాడమీ మరియు సైన్స్ వాళ్ళ సంబంధించినటువంటి నిష్ణాతులతో సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ ఇప్పించడానికి పూనుకోవడం జరిగింది. త్వరలో జూలై 2nd వీక్ నుంచి మాకు ఈ ఖాన్ అకాడమీ, తర్వాత వచ్చేసి సైన్స్ వాళ్ళకు సంబంధించినటువంటి ఈ పాఠాలు ఈ డిజిటల్ విధానం లోపల బోధించడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఈ మధ్యకాలం లోపలే ఇంటరాక్టివ్ ప్యానల్స్ అని విద్యార్థులు అక్కడ ఒక సబ్జెక్ట్ లోపల నిష్ణాతుడైనటువంటి అధ్యాపకుడు చెప్పే పాఠాలు ఎదురుగా టీవీకి ఎదురుగా కూర్చొని వారికి వచ్చేటువంటి డౌట్స్ను డైరెక్ట్గా అడగడానికి అనుగుణంగా ఉండేటువంటి ఇంటరాక్టివ్ ప్యానల్స్ని కూడా. ఇక్కడ ల్యాబ్ ఏ విధంగా ఉంది సార్? ల్యాబొరేటరీస్ పూర్తి హంగులతో కూడినటువంటి ప్రత్యేకమైనటువంటి ల్యాబొరేటరీస్ మాకు ఉన్నాయి. ఒక డిగ్రీ కాలేజ్ లోపల ఏ విధమైనటువంటి ల్యాబొరేటరీస్ ఉంటాయో, ఎక్విప్మెంట్ ఉంటుందో, అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు సరిపోయేంతగా మాకు ఇక్కడ ల్యాబొరేటరీస్ అనేవి ఉన్నాయి. సరే, ఇంటర్మీడియట్ తర్వాత అదర్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, జేఈ, నీట్ వంటి వాటికి ఎలాంటి కోచింగ్ ఇస్తున్నారు సార్? ప్రత్యేకమైనటువంటి మేము ఇక్కడ ఇంతకుముందేమో మా అధ్యాపకులు మాత్రమే కాలేజ్ అవర్స్ తర్వాత జేఈకి, నీట్కి సంబంధించినటువంటి క్లాసెస్ ప్రత్యేకమైన తరగతులు తీసుకునేవారు. ఈ సంవత్సరము ప్రభుత్వం కూడా మాలాంటి కళాశాలల యొక్క దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా విద్యార్థులకు కావలసినటువంటి ఈ యొక్క కోచింగ్స్ ఇవ్వడం కోసమని ఖాన్వాలా అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విద్యా సంస్థ, మరియు తర్వాత వచ్చేసి ఖాన్ అకాడమీ, తర్వాత సైన్స్ వాలా అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక విద్యా అకాడమీలు ఉన్నవి. వాటి యొక్క సహకారంతో ఈ సంవత్సరము జేఈఈ, నీట్, అదేవిధంగా కంబైన్డ్ లా అడ్మిషన్ టెస్టుకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన తరగతులు తీసుకోవడం, అదేవిధంగా కాన్సెప్చువల్ డెవలప్మెంట్ అని విద్యార్థులకు కావాల్సినటువంటి ఆ సబ్జెక్ట్ సంబంధించిన కాన్సెప్ట్ డెవలప్మెంట్ కోసము ఈ 2 సంస్థల ద్వారా ప్రత్యేకమైనటువంటి క్లాసెస్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఈ రెగ్యులర్ క్లాసెస్తో పాటుగా
కొంతమేర ఈ రెగ్యులర్ క్లాసెస్ అయిన టైం లోపల తర్వాత పూర్తిగా ఈ క్లాస్ అవర్స్ తర్వాత 4 నుంచి 5 లేదా 6 గంటల వరకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది జూలై 2వ వారం నుంచి కార్యరూపం దాలుస్తుంది. అలాగే ఇలా భారతీయ గొప్పదనాన్ని తెలిపేందుకు ఎన్సీసీ కార్యక్రమాలు కూడా జరుపుతాయి అని అంటున్నారు. కాకపోతే ఏ విధంగా వాళ్ళకి కోచింగ్ ఇస్తున్నారు సార్? మాకు ఎన్సీసీ అనేది మేము చాలాసార్లు ప్రయత్నం చేసినాం, కానీ ఎన్సీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఇంతవరకు కూడా ప్రత్యేకమైన యూనిట్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వలేదు. ఒకవేళ ఎన్సీసీ కనుక ఇచ్చినట్లయితే మా దగ్గర ఇది కో ఎడ్యుకేషన్, సుమారుగా 350 మంది గర్ల్ స్టూడెంట్స్ ఉంటారు, మిగిలిన వాళ్ళు బాయ్ స్టూడెంట్ ఉంటారు. వారందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మా దగ్గర ఎన్ఎస్ఎస్ అని ఉంది, జాతీయ సేవా ఎన్ఎస్ఎస్ ఉంది. దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలను మాకు 2 ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఉన్నారు. పిల్లలకు ఈ యొక్క దాని గురించి పూర్తిగా అంటే నేషనాలిటీ మరియు వర్క్ మన సొసైటీకి ఏం చేయాలి అనేటువంటి ఇవన్నీ కూడా నేర్పడానికి 2 యూనిట్లు మాకు ఉన్నాయండి. ఓకే, ఇక్కడ ఎంసెట్లో అర్హత పొందిన వారికి ఎలాంటి రిమెంబర్మెంట్ ఉంటాయి సార్? మా ప్రభుత్వ జూనియర్ కళాశాల లోపల చదివినటువంటి విద్యార్థులు ఎంసెట్ లోపల సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకు, లేదు అంటే మనకు ఈ ఇంజనీరింగ్ తర్వాత అగ్రికల్చర్ వాటన్నిటి లోపల సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకు ₹1 రుసుము కూడా తీసుకోకుండా ప్రభుత్వం వారు ఈ యొక్క గవర్నమెంట్ కళాశాల పేద విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. అంటే వాళ్ళు ఒకవేళ ఇక్కడ గవర్నమెంట్ కళాశాలలో చదువుకున్నట్లయితే ఎటువంటి ఫీజు కూడా పే చేయక్కర్లేదు. అంటే అడ్మిషన్ ఫీజు కానీ ఏం చెల్లించాల్సిన అవసరం లేదా సార్? ఉదాహరణకు తీసుకున్నట్లయితే మన ప్రాంతంలో ఉన్నటువంటి కిడ్స్ కళాశాల ఉంది. కిడ్స్ కళాశాలకు సంబంధించి 1,00,000 ఒక సంవత్సరానికి ₹150,000 ఉంటుంది. అదనంగా ₹5,000 ఈ యొక్క లేబొరేటరీ ఫీజు అని ఉంటుంది. అవేవి తీసుకోకుండా కేవలం ₹2,000తో ₹150,000, ₹50,000 అవన్నీ ఏమీ లేకుండా కేవలం ₹2,000 ఫీజుతో వాళ్లకు ఒక్కొక్క సంవత్సరానికి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ గవర్నమెంట్ కళాశాల లోపల చదువుకున్నట్లయితే పిల్లలు తల్లిదండ్రులకు ఎంతో ఆర్థికంగా సహాయపడిన వాళ్ళు అవుతారు. ఎందుకోసమంటే 4 సంవత్సరాలకు ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే ₹6,00,000 విద్యార్థులపైన వారి తల్లిదండ్రులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది వాళ్ళకి ఆర్థిక భారంగా కావడం మూలంగా ఈ ప్రభుత్వం ఆలోచించి ఈ విధంగా ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్లకు ఇంజనీరింగ్ లోపల కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఇస్తుంది. అది విద్యార్థులకు చాలా సౌకర్యవంతంగా ఉంది. మామూలుగా అంటే పేద విద్యార్థి కూడా ఉన్నత ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుకోవడానికి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రోత్సాహం అనేది ఎన్నో జీవితాలు, ఎన్నో కుటుంబాలకు లాభదాయకంగా ఉంటుంది. వారి యొక్క అభ్యున్నతకు తోడ్పడిన వాళ్ళు అవుతారు. సరే, మరి ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో చదువుకున్న వాళ్ళకి మ్యాక్సిమం ఎంత ఎంసెట్లో ఎంత ర్యాంకు ఉండాలి? ఏ ర్యాంక్ వచ్చినా కూడా ఫ్రీ ఉంటుంది. ఇంతకుముందు ఒకప్పుడు కేవలం 10,000 ర్యాంక్ వరకు మాత్రమే ఫ్రీ అనేది ఉండేది. ఇప్పుడు అది కాదు, ఏ ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళకు వస్తుంది. ఉదాహరణకు మా దగ్గర తీసుకున్నట్లయితే మా కళాశాల లోపల పోయిన సంవత్సరము చదివిన విద్యార్థి వెబ్సైట్ లోపల 10,000 ర్యాంక్ వచ్చింది. తర్వాత కొంతమంది 60,000, 70,000 వచ్చాయి. వాళ్ళు ఎవ్వరు కూడా ₹1 కూడా డబ్బులు కట్టక్కర్లేదు. ఏ ర్యాంక్ వచ్చినా కూడా ఏ కళాశాల లోపల తీసుకున్నా, పెద్ద పెద్ద కళాశాల పేరొందినటువంటి కళాశాల లోపల తీసుకున్నప్పటికీ ₹1 కూడా విద్యార్థి నుంచి ప్రభుత్వం తీసుకోదు. ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్గా ఎంతమంది టీచర్స్ ఉన్నారు సార్? మాకు మొత్తంగా 34 మంది అధ్యాపకులు ఉన్నారమ్మా. ఒక్కొక్క సబ్జెక్టుకు సంబంధించినటువంటి 3 నుంచి 4 మధ్య లోపల అధ్యాపకులు ఉన్నారు. కాబట్టి విద్యార్థులు ఏ లెక్చరర్తోనైనా కూడా వారికి ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. దానివల్లనే మాకు అధికంగా స్ట్రెంత్ వస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే గవర్నమెంట్ నుంచి డిజిటల్ క్లాసెస్ ఏమైనా ప్రొవైడ్ అయ్యే అవకాశం ఉంటుందా సార్? డిజిటల్ క్లాసెస్ అంటే మాకు కొత్తగా దాన్ని ఇంటరాక్టివ్ మాడ్యూల్స్ అంటారు. ఇంటరాక్టివ్ మాడ్యూల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చింది. ఈ జూలై 2వ వారం లోపల మాకు ఇంటరాక్టివ్ మాడ్యూల్స్ అంటే డిజిటల్ క్లాసెస్ అనేవి జూలై 2వ వారం నుంచి జరుగుతాయమ్మా. ప్రతి ప్రభుత్వ కళాశాలలో ఇలాంటి వసతులు అనేవి ఉన్నాయా సార్? అంటే వసతులు, ఫిజికల్ వసతులు కొంతవరకు తక్కువగా ఉండొచ్చు. క్లాస్ రూమ్ కొన్ని కళాశాలలు తక్కువగా ఉండొచ్చు. అంటే స్ట్రెంత్ పెరిగే కొద్దీ అక్కడ క్లాస్ రూమ్స్ తగ్గుతున్నాయి అవైలబిలిటీ అనేది. మిగిలినటువంటి ఈ సబ్జెక్టుకి సంబంధించినటువంటి లెక్చరర్లు అందరూ కూడా అన్ని ప్రాంతాల లోపల నిష్ణాతం లేనటువంటి అధ్యాపకులు ఉన్నారు. అదేవిధంగా ఇంకా ఎక్స్ట్రా వీళ్ళు చదువుకోవడం కోసం అనేటువంటి ఈ యొక్క ఖాన్ అకాడమీ కానివ్వండి, సైన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి కానివ్వండి, ఇంకా రకరకాల నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. వాటి ద్వారా కూడా ఈ యొక్క పిల్లలకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తర్వాత వెబ్సైట్ కోచింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్ అందుతుంది.
ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి సార్? కల్చరల్ యాక్టివిటీస్కి మేము అంటే ఎవ్రీ సాటర్డే ఒక 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 సెషన్, ఒక పూట దాంట్లో పిల్లల గేమ్స్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, ప్రతి శనివారము ఒక పూటను కేటాయించడం జరిగింది. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆ యొక్క ఫీల్డ్ లోపల వాళ్ళు వెళ్తూ ఉంటారు. వారికి కావాల్సినటువంటి గేమ్స్కి సంబంధించి కొద్దిమేర మా దగ్గర అయితే కొద్దిమేర గేమ్స్ ఎక్విప్మెంట్ ఉంది. ఇంకా ప్రభుత్వం నుంచి కూడా కొంత ఫండ్స్ వస్తున్నాయి గేమ్స్ ఎక్విప్మెంట్ కొనుక్కోవడం కోసం. సో అవి కూడా తీసుకున్నట్లయితే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాకు గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి వస్తాయి. అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ అంటే మా దగ్గర ఉన్నటువంటి భాషా అధ్యాపకులందరూ కూడా అంటే లాంగ్వేజ్ లెక్చరర్స్ అందరూ కూడా పిల్లలకు కావాల్సినటువంటి ఎలక్యూషన్ కానివ్వండి, క్విజ్ కానివ్వండి, రకరకాలైనటువంటి వాటి లోపల తర్ఫీదు ఇస్తూ ఉంటారు. అది శనివారం రోజు మాత్రమే ఒక పూట మధ్యాహ్నం నుంచి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అడ్మిషన్లు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి సార్? అడ్మిషన్స్ జూన్ 1 నుంచి స్టార్ట్ అయ్యాయి. జూలై 31 వరకు అడ్మిషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం మాకు మాత్రము ఫస్ట్ ఇయర్ లోపల 851 స్ట్రెంత్ వచ్చింది. ఇది చాలా పెద్ద మనకు మంచి స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. ఇంకా కూడా వస్తున్నారు పిల్లలు చదువుకోవడం కోసం. అంటే ప్రభుత్వ విద్యా సంస్థలు అనేవి బలపడుతున్నాయి అనేది నా ఉద్దేశం. అంటే ఇటీవల 10th సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చాయి కదా సార్, దాని ద్వారా కూడా కొంతమంది అప్లై చేసుకోవాలనుకుంటున్నారు కదా, వాళ్ళకు కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చా? అవునండి, ఇప్పుడు మనకు జూలై 31 వరకు ఉంది కాబట్టి అడ్వాన్స్ సప్లిమెంటరీ లోపల ఈ పాస్ అయినటువంటి ఎస్ఎస్సి విద్యార్థులు కూడా ఇప్పుడు వారికి దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాల లోపల వెళ్ళి అక్కడ మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే పిల్లలకు కూడా తక్కువ మనకు నిష్ణాతులైన అధ్యాపకులు ఉన్నారు కాబట్టి అంటే ఎస్ఎస్సి లోపల కొన్ని అనివార్య కారణాల వల్ల ఫెయిల్ అయినారు. దాన్ని వాడు రికూప్ చేసుకోవడం కోసం ఈ కళాశాల లోపల చేరినట్లయితే అధ్యాపకులు అనేది తర్ఫీదు అనేది బాగా ఇస్తారు. ఆ తర్ఫీదుతో ఇంటర్మీడియట్ సులభంగా పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏ రోజు వచ్చినా కూడా తప్పనిసరిగా అడ్మిషన్స్ అనేవి ఉంటాయమ్మా. ఒకవేళ ఎంసెట్లో కనుక మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల వరకు ఇంత, పట్టణం ప్రాంతాల వరకు ఇంత అని చెప్తున్నారు. మినిమం ఎంత ఉండొచ్చు సార్? వాళ్లకు గ్రామీణ ప్రాంతాల పేరెంట్స్ 2.5 లక్షలు, పట్టణ ప్రాంతాల వాళ్ళకైతే 3.5 లక్షలు. అంటే వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. వైట్ రేషన్ కార్డు ఉండి గ్రామీణ ప్రాంతాల పేరెంట్స్కి 2.5 లక్షలు, పట్టణ ప్రాంతాల పేరెంట్స్ 3.5 లక్షలు కనుక వారి యొక్క ఇన్కమ్ ఉన్నట్లయితే ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది ఉండదు. సార్, పివి నరసింహారావు, జయశంకర్ ఇలాంటి మహనీయులు ఈ కాలేజీలో చదువుకున్నారు. సో ఈ కాలేజీలో మీరు వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది సార్? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంతకుముందు ఇంటర్మీడియట్ సిస్టమ్ రాకముందు మల్టీపర్పస్ స్కూల్ అని ఉండేది. అంటే 10th, 11th, 12th సిస్టమ్ ఉండేది. ఆ కాలం లోపల మనకు వరంగల్ జిల్లాలో కరీంనగర్లో కూడా కరీంనగర్, వరంగల్ కలిసి ఇది ఒకటే స్కూల్ ఉండేది, మల్టీపర్పస్ స్కూల్. దాంట్లో పివి నరసింహారావు గారు, స్వర్గీయ పివి నరసింహారావు గారు, స్వర్గీయ జయశంకర్ గారు, తర్వాత వచ్చేసి మనకు నేరెళ్ళ వేణుమాధవ్ గారు, ఇటువంటి వాళ్ళు చాలామంది చదువుకున్నారు. ఈ కళాశాల ఏర్పడిన తర్వాత కూడా ఈ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు చాలామంది కూడా ఇతర దేశాల లోపల మరి మన దేశంలో కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థానం లోపల ఉన్నారు. ఇక్కడ ఈ కళాశాల లోపల నేను కూడా ఈ కళాశాల విద్యార్థినే. ఈ కళాశాల లోపల ఒక ప్రధానాచార్యులుగా పనిచేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. వాస్తవానికంటే ఆ నిజాం కాలం లోపల జరిగినటువంటి ఈ యొక్క అణచివేతకు వ్యతిరేకంగా చాలా విద్యార్థి సంఘాలు కానివ్వండి, మనకున్నటువంటి వివిధ రకాలైనటువంటి సంఘాలన్నీ కూడా చాలా పోరాటం చేశాయి. దాని లోపల మన ప్రాంతం లోపల ఉన్నటువంటి ఏకైక విద్యాసంస్థ కాబట్టి దీని నుంచి వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఈ యొక్క నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరి కృషి ఫలితంగా మనకు ఈరోజు మనం ఈ యొక్క స్థాయికి మనం చేరుకోగలిగాం. సార్, ఈ కాలేజీకి ఎంతవరకు చరిత్ర ఉంది సార్? ఇది ఈ కాలేజీ అంటే మనకు జూనియర్ కాలేజ్ సిస్టమ్ వచ్చేసి 1970 నుంచి వచ్చింది. ఆ 70 అప్పుడే మనకు వచ్చింది. అంతకుముందు దీంట్లోపల స్కూలు, కాలేజీ మల్టీపర్పస్ స్కూల్ అని ఉండేది. ఆ మల్టీపర్పస్ స్కూల్ తర్వాత 1970 లోపల ఇంటర్మీడియట్ వ్యవస్థ అనేది ఏర్పడ్డది. అప్పుడు ఇంటర్మీడియట్ వ్యవస్థ ఏర్పడగానే మన ఇక్కడ కళాశాల లోపల ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే అంతకుముందు 11th, 12th ఉండేది. చాలా సుమారుగా నేను అనుకుంటే ఒక 100 సంవత్సరాల చరిత్ర దీనికి ఉంది అని జరుపుకుంటున్నాను. 100 సంవత్సరాలుగా ఈ ఇన్స్టిట్యూషన్ ఉంది. అది ఐదర్ స్కూల్ రూపంలో కానివ్వండి, మల్టీపర్పస్ స్కూల్ రూపంలో కానివ్వండి, కాలేజ్ రూపంలో కానివ్వండి. ఇక్కడ ఈ సంస్థ సుమారుగా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంస్థ ఇది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్
డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. SRK పన్నీర్తో SRK మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.